పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందని ఎంఆర్పీఎస్ నాయకులు బయ్యారం ఇస్తారి అన్నారు. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సిద్దిపేట అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట అంబేద్కర్ నగర్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత 32 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ అనేక విషయాలలో పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకొని మాదిగలు రిజర్వేషన్ ఫలాలను అందుకుంటున్నారంటే అది మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమేనని తెలిపారు. అలాగే వృద్ధులు, వికలాంగుల పెన్షన్ పెంపు కోసం, రేషన్ బియ్యం కోటా పెంపు కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పోరాటం చేశారని గుర్తు చేశారు. 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు సాధించారని, ఎంఆర్పీఎస్ 32 సంవత్సరాల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు దర్గయ్య, భూమయ్య, మల్లేశం, శంకర్, కృష్ణ పాల్గొన్నారు. మరి ఈరోజు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించారు. ఆ సాధించినటువంటి ఫలాలను మనం పొందాలంటే ఈరోజు మన తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ ఎక్కడున్నా సరే మాదిగ బిడ్డలు చదువుకొని ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మందకృష్ణ గారు ఈ ఉద్యమం చేపట్టారు. అట్టి ఉద్యమంలో మనం అందరం పాల్గొని ఆ విజయాన్ని సాధించాం. ఆ విజయం సాధించిన మాత్రాన సరిపోదు. దయచేసి మన పిల్లల్ని చదివించి వారికి ఉద్యోగాలు ఇచ్చినాడే మందకృష్ణ గారి నాయకత్వము, అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి ఆ రాజ్యాంగ ఫలాలు మనకు అందినాడే మాదిగలందరూ ఈ తెలంగాణలో కానీ, ఈ దేశంలో కానీ సంతోషంగా ఉంటారని తెలియజేస్తూ అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏ పిలుపైతే ఇస్తారో ఆ పిలుపుకు కూడా ఇప్పటికి కూడా మేము కట్టుబడి అన్నగారు ఇచ్చేటువంటి ఏ పిలుపునైనా అందుకొని ఎంత దూరానికైనా మేము వెళ్ళగలిగేటువంటి శక్తి మాకు యుక్తులకు సాధించినటువంటి మందకృష్ణ గారికి ఈ సందర్భంగా మేము అందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.